అకౌంట్లో డబ్బు చేతిలో కార్డు ఉంది కదా అని ఏటీఎంలో ఇష్టం వచ్చినట్టు డబ్బులు తీస్తున్నారా? అయితే జాగ్రత్త. ఇకపై మీరు మీ నగదు లావాదేవీలకు పన్ను చెల్లించాల్సి రావచ్చు. డిజిటల్ లావాదేవీలను మరింత ప్రోత్సహించేందుకు కేంద్రం నగదు లావాదేవీ పన్నును బడ్జెట్లో ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. నగదు లావాదేవీలు నిర్వహించేవారు ఇక జాగ్రత్తగా ఉండాల్సిందే. బ్యాంకులు, ఏటీఎంల నుంచి ఇష్టం వచ్చినప్పుడు ఎన్నిసార్లు పడితే అన్నిసార్లు ఎంత పడితే అంత విత్డ్రా చేసే అవకాశం ఇకపై ఉండకపోవచ్చు. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం అందులో భాగంగా నగదు లావాదేవీలపై పరిమితి విధించాలని భావిస్తోంది. నగదు విత్డ్రాపై సీలింగ్ విధించి అంతకు మించి నగదు డ్రా చేస్తే క్యాష్ ట్యాక్స్ పేరుతో పన్ను విధించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో దీన్ని ప్రతిపాదిస్తారని సమాచారం. యూపీఏ హయాంలో విధించిన బ్యాంకింగ్ క్యాష్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ కు మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. నగదు వాడకాన్ని తగ్గించి డిజిటల్ లావాదేవీల వైపు ప్రజలను మళ్లించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీనివల్ల లాభ నష్టాలను ప్రభుత్వం అంచనా వేస్తోంది. పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత క్యాష్లెస్ లావాదేవీలపై ప్రభుత్వం పలు అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. దీంతో ఇప్పుడు ఈ పన్ను విధించినా పెద్దగా వ్యతిరేకత రాకపోవచ్చని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశంలో ఆన్లైన్ లావాదేవీలు పెరిగిపోయాయి. గత నవంబర్తో పోల్చితే డిసెంబర్లోనే 43% పెరుగుదల నమోదైంది. డిసెంబర్లో దేశవ్యాప్తంగా సుమారు 96 కోట్ల ఆన్లైన్ లావాదేవీలు జరిగినట్లు అంచనా. నల్లధనంపై ఏర్పాటైన సిట్ 3 లక్షలకు మించిన నగదు లావాదేవీలపై నిషేధం విధించాలని సూచించింది. 15 లక్షలకు మించి నగదు కలిగి ఉండరాదని కూడా ప్రతిపాదించింది. వీటన్నింటినీ ప్రభుత్వం పరిశీలిస్తోంది.